శివపార్వతి గారు ఒక్క నిమిషం, శివపార్వతి గారు, ఆంధ్ర రిలేటెడ్ అంశాలన్నా బీజేపీ ఒంటికి కారం రాసుకుంటుంది. ఆంధ్ర బ్యాంక్ పేరు తీశారు, అది మళ్ళీ వేరే రోజు మాట్లాడుకుందాం. రామ్ కుమార్ గారు కూడా నాకు టైం ఇస్తానన్నారు, ఇందాక హామీ ఇచ్చారు నాకు ఆయన. సో దాని గురించి అలాగే ఆంధ్ర రిలేటెడ్ సబ్జెక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఏం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది బాధ్యత లేదా? క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదా? స్టీల్ ప్లాంట్ని బలవంతంగా నష్టాల్లోకి నెట్టేసింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదా? నేరుగా మాట్లాడుకుందాం. మనకు అక్కడికి ఎవరు కూర్చున్నారని కాదు, కాంగ్రెస్ తో సహా అందరూ నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ తో సహా అందరూ అని మళ్ళీ చెప్తున్నా. పొరుగునున్న ఒరిస్సాలో ఉన్న బీజేపీ మంత్రులకు ఇష్టం లేదు కాబట్టి మనకి క్యాప్టివ్ ఐరన్ ఓర్ రాదు, ఫ్యాక్ట్ అది. పొరుగునున్న ఒరిస్సాలో ఉన్న కేంద్ర మంత్రులకు ఇష్టం లేదు కాబట్టి మనకి రైల్వే జోన్ రాదు, ఫ్యాక్ట్. సో మళ్ళీ మాడదాం. మనతో పాటు టీడీపీ నుంచి శ్రీనివాస చౌదరి గారు జాయిన్ అయ్యారు. ఒక్కసారి వారి దగ్గరికి వెళ్దామండి, ఆయన ఆలస్యంగా జాయిన్ అయ్యారు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దామండి. టీడీపీ శ్రీనివాస చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస చౌదరి గారు, ముందర నిన్నటి ప్రధానమంత్రి సభ కానీ రోడ్ షో కానీ సక్సెస్ అయినాయి, కాన్ఫిడెన్స్ బాగా ఇంబైబ్ చేయగలిగారు. మొత్తానికి నిన్నటి దాకా ఉన్న శశభిషలన్నీ తొలగిపోయినట్టున్నాయి. సరే, ఇంకా 2 రోజుల టైం ఉంది. సర్దుబాట్లన్నీ అయిపోయినాయా కూటమితోటి? ఈరోజు మొదట డబుల్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు ప్యానెల్లో ఉన్న ఎస్సీపీ నేత సుజాత గారికి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, జనసేన నేత శివపార్వతి గారికి, అమరావతి నేత బాలకోట గారికి నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి జోరు ఇంకెవరూ ఆపలేని విషయం తెలుసుకున్న తర్వాతనే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. సో రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధికి నిన్న మా చిత్తూరు జిల్లాలో జరిగిన పీలేరులో సభ కానీ, రోడ్ షో కానీ, అనకాపల్లి సభలు కానీ, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నామని, మరో 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని, అమరావతికి కట్టుబడి ఉన్నామని చాలా క్లియర్గా చెప్పారు. సో 3 పార్టీల విజయం ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల ముందే కన్ఫర్మేషన్ అనేది ప్రజలు ఇచ్చేసారు, విశ్వాసాన్ని ఇచ్చారు, నమ్మకాన్ని కల్పించారు, భరోసా ఇచ్చారు, ఆదరిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మేము 5 ఏళ్లలో ఇది చేసాం, అది చేసాం. మీ మొదటి నుంచి కొట్టుకుంటున్నది అదే. ఏం చేస్తున్నారో చెప్పండి, ఏం చేయబోతారో చెప్పండి. ఈ 5 ఏళ్లలో సాధించింది ఏమి లేదు కదా. 25 మంది ఎంపీలు ఇచ్చారు, అలాగే రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్లు విపరీతంగా ఇచ్చారు. దాదాపు 31-32 మంది సబ్జెక్టు కరెక్షన్. 5 ఏళ్లలో వీళ్ళు ఉన్నారా? వీళ్ళ పేర్లన్నా ప్రజలకు తెలుసా? వీళ్ళ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారన్న విషయానికి స్పష్టత ఉందా? ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు? దాదాపు 10 సార్లు వెళ్ళారు. చాలా వాళ్ళు చెప్తారు, విగ్రహాలు ఇచ్చారు, బీరువాలు పెట్టుకొని వచ్చారు. సో ఏం చేశారంటే ప్రతిసారి ఆ పైనుండే డేట్ మార్చి మనం కూడా ఇస్తున్నాం కదా విగ్రహాలు అంటున్నా. అదే సార్, ఇప్పుడు అదే ఆ విషయం పైన మోడీ గారు నిన్న క్లియర్ గా ఇచ్చారు కదా. రాష్ట్రంలో మాఫియా రాజ్యం జరుగుతా ఉంది, ల్యాండ్ శాండ్ భయం దోసేసుకుంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఇంకో మాట ఏంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమయ్యాయి? సర్వశిక్షాప నిధులు కావచ్చు, జలశక్తి నిధులు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, ఆయుష్మాన్ భవన్ నిధులు కావచ్చు. దీనిపైన క్లారిటీ ఇచ్చాడు. మేము 22 లక్షలు ఇల్లు ఇచ్చే అవకాశము, మీరు ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు, ఎంతమంది జనాలకు ఇచ్చారు, ఇవన్నీ కూడా మోడీ గారు రాసిన ప్రశ్నలే. సరే, మేము ఇచ్చే నిధులకు సమాధానం లేదు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు? ఏమీ లేదు కదా. కనీసం ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు, మేము వస్తే మెడలో వస్తాం, అది వస్తాం, నడువులో వస్తాం, అలాగే వస్తాం. ఏం వంచారు? ఇప్పటికీ వంచకపోగా మీరు తప్పు చేసిన విషయం జనాలు చెప్పలేక మమ్మల్ని కూడా ఎడతారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒకటే వస్తున్నారు, మేము మమ్మల్ని నైశీర్యంలోకి వెళ్ళిపోయాము, మేము ఓడిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు, సభ్యంగా ఎలక్షన్ జరిగే పరిస్థితులు లేదు, గెలుస్తామన్న నమ్మకం లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు? ఆ కంఠంలో ఆ స్వరం ఎందుకు మారిందంటే మీరు చేసిన తప్పులు కాబట్టి, తప్పులు సమాధానం చెప్పలేరు కాబట్టి, రాష్ట్ర ప్రజలు మోసం చేశారు కాబట్టి. ఒక పక్క అమరావతి రైతులు, దాదాపు మహిళల పాపం, వాళ్ళ మీద 2600 కేసులు పెట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మీద 70,000 కేసులు పెట్టారు. కేసులు లేని రోజు లేదు కాదు, అరెస్ట్ లేని రోజులు లేదు కాదు పాత రాష్ట్రంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఘోరాతి ఘోరంగా నియంత్రిత పరిపాలన చేశారు. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు, మండారు, కోపం వస్తా ఉంది. 2013 తేదీ తీర్పు ఇవ్వబోతారు. మీకు వ్యతిరేకంగా ఉందని తెలిసిపోయింది. మీరు ఇచ్చే సర్వేలే కదా. మీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు మాట్లాడి పక్కన పెడదాం.
వైపాక్ సభ మీకు క్లియర్గా ఇచ్చింది కదా, మీకు 20 నుండి 20 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అది కడపలోనే గెలిచే పరిస్థితి లేదు. చెల్లి ఒప్పక ఇద్దరు చెల్లి ఒప్పక దాడి మొదలు పెట్టారు. మీరు ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు, పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారు, భయంగా ఉంది మాకు, అసలు పరిస్థితి ఎంత కాలేదు, వెంటనే కరప్ట్ కండి వాటి మనం ముందే అంగీకరించేసి చెప్తున్నారు కదా. వీటి ఏమిటికి సమాధానం చెప్పట్లే వాళ్ళు. రాష్ట్రంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేదంటే హోదా గురించి కానీ అంతెందుకు సార్ వాసుదేవన్ గారు, కడపలో 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిన కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా అడుగుతున్నాం మేము. అన్నమయ్య ప్రాజెక్టు ఇసుక కోసం నాశనం చేశారని మోడీ గారు చెప్తున్నారు. తెగిపోయింది కారణం ఎందుకంటే ఇసుక మాఫియా అని చెప్పి నేను చెప్పిన కదా, మోడీ గారు చెప్పిన మాటే. సో మీ పిహెచ్ సెంటర్ లో డాక్టర్లు ఉండరు, కడప నుంచి డబులింగ్ లైన్ వేయడానికి మీకు నాకు వద్దని రాసిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంగా అమరావతి మాకు వద్ద లెటర్ రాసిన సమాధానం చెప్పారంటే ఒకసారి అది నిజం అబద్ధం జనం తలచిపోతాం. ఇంకా సో ఏవి వద్దు మాకని చెప్పి రాష్ట్రాన్ని దుర్భేద్యంగా మార్చేసి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేదు. కాబట్టి ఓటమి అంచుల్లో వీళ్ళు ఓటమి నగ్గించలేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రజల దగ్గర నవ్వులు పాలు అవుతున్నారు. నిన్న వరుసగా 2-3 రోజుల పాటు అంటే అమిత్ షా గారు ఒక రోజు, తర్వాత ప్రధానమంత్రి 2 రోజులు ఆయన సభలు, రోడ్ షోలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళైనా కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలుగుతున్నారా? కూటమిగా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారా? ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కానీ ఆ కాన్ఫిడెన్స్ కనపడలా. అంటే ఒక్క టీడీపీ మీద బ్యాంక్ అవటానికి జనం సిద్ధంగా లేకపోవడంతో బీజేపీ అది గ్రహించి నేరుగా అగ్రనాయకత్వాన్ని రంగంలోకి దింపింది. బహుశా నాకు తెలిసి మీరు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిపి చెబుతున్నా, మోదీ అమిత్ షా తిరిగినన్ని అదే చేసిన పర్యటనలు, అడ్రస్ చేసిన బహిరంగ సభలతో పోలిస్తే నార్త్లో తక్కువే. అంటే అంత కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా నిజంగానే ఓటు ట్రాన్స్ఫర్ చేసి కూటమి లో అందరూ గెలుపుకి, కేవలం మీ ఒక్కళ్ళగా 144 గెలుపు కాకుండా మిగిలిన వాళ్ళ గెలుపుకి కూడా, అందులో మీరు పంపించిన వాళ్ళ పారాషూట్లు గెలుపుతో అందరికీ సహకరిస్తారా? సార్, కూటమి నిబంధనల ప్రకారం మా అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. మాకేం అనుమానం అక్కర్లేదు. కూటమి మధ్య ఎటువంటి పొరపచ్చులు లేవు. ఇంకో విషయం కూడా మీకు చాలా క్లియర్ఫై చేస్తున్నాను. మోడీ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి చాలా క్లియర్ గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని ఖచ్చితంగా అజెండా రాసుకున్నాం. దీనిపై ఒక ప్రచార మాధ్యమంలో నేను నైట్ ఈవినింగ్ రెంటర్ కూడా చూశాను. నేను చాలా క్లియర్ గా చెప్పారు బాబు గారు కూడా. దానిపైన స్పష్టత ఇవ్వమని చెప్తే నేను ఇప్పుడు చెప్పకూడదు, బాగుండదని కూడా చెప్పాడు ఆయన. సో మాకున్న అవగాహన ఏంటంటే 3 పార్టీల మధ్య ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ మార్చడం కోసం ప్రత్యేకంగా అజెండా మోడీ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అభిప్రాయానికి వచ్చారు. సో అందుకే వికసిత భారత్ విషయం పైన, వికసిత ఆంధ్రప్రదేశ్ పైన స్పష్టత వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుపతిలో కానీ లేదంటే రాష్ట్రంలో 170 ఉన్నటువంటి పోటీ చేస్తున్న 10 కానీ 21 కానీ మేము పూర్తి స్థాయిలో మా అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఓటు. మాకు ఎటువంటి పర్ఫెక్షన్ లేవు. మేము మొదట్లో కొంత కన్ఫ్యూజన్ పడినా, ఇబ్బంది పడినా, కొంత స్థానికత గొడవలు వచ్చినా అన్ని సర్దుకున్నాయి. ఇప్పుడు బీజేపీ ఓట్లు కానీ, జనసేన ఓట్లు కానీ, తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ చాలా స్పష్టంగా పార్టీ నిర్ణయం మేరకు 100% ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసి మా అభ్యర్థిని గెలిపించుకుంటాం. 100% నమ్మకం మాకుంది. కార్యకర్తలు ఆ దిశలో పైన పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాలు కోల్పోయే పరిస్థితి లేదు. మా ఉమ్మడి కుటుంబాన్ని ఐక్యతను చూస్తే ఈ రోజు ఆవు రావు ఈవు రావు అని కొంతమంది అభియోగాలు చేస్తున్నారు. చేయని రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. రేపు 13వ తారీఖు జరిగే ఓటు ఏ స్థాయిలో పడతాయి, ఏ